పెళ్ళైన తర్వాత సంవత్సరం లోపు పిల్లలు పుట్టకపోతే ఆ అత్త నా కొడుక్కి, కోడలికి ఇంకా పిల్లలే లేరు అని చెప్పి అందరు నన్ను అంటుర్రు. నాకు ఇజ్జత్ పోయినట్టు అనిపిస్తుంది. మీరేమో కనీసం హాస్పిటల్ కన్నా పోయి చూపించుకోమంటే కూడా సప్పుడు చేస్తలేరు. ఏందో ఏమో నా అదృష్టం మంచిగా లేదు. నేను పిల్లల్ని చూస్తానో చూడనో. ఇన్నేళ్ళు కష్టపడ్డా, ఎంతో కష్టపడిన పిల్లల్ని పెంచిన కన్నా మన్మన్నో మన్మరాల్లో నా చేతులతో ఎత్తుకునే అదృష్టం నాకు ఉందో లేదో అని చెప్పి వాపోతారు. కానీ వాళ్ళిద్దరు ఏమనుకుంటారు, మరి కొడుకు కోడలు వాళ్ళిద్దరి మధ్య ఏం మాట్లాడుకుంటారు, వాళ్ళ ప్లానింగ్ ఏంది, వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళకంటూ కొన్ని గోల్స్ ఉంటాయి కదా అనే విషయం మాత్రం అసలు ఆలోచించరు. ఇంకా ఈ విషయం పక్కన పెడితే సరే వాళ్ళకంత నాలెడ్జ్ లేదేమో, దీని గురించి ఎందుకు ఆలోచిస్తారు అని అనుకో. అన్నిసార్లు పిల్లలు పిల్లలు అని అంటారు తప్ప సరే పామరి ఈ హాస్పిటల్కి పోదామని చెప్పి మాత్రం కోడలతో నీ ఒక్క రోజు కూడా డిస్కస్ చేయరు. ఎందుకంటే చూపియాల్సి వస్తే డబ్బులు మొత్తం ఆ మెడిసిన్స్ కి ఆ పిల్లలు తయారవుతుందికి ఎన్నిగానం కట్టలు కలిసి అయితే వాళ్ళ ఆస్తి మొత్తం తరిగిపోతుందని వాళ్ళు ఫీల్ అవుతారు. చూపిస్తే చూపించుకొని అదేం పోతుంది, వాళ్ళు అవ్వగారు లేరా, వాళ్ళే చూపించుకొని ఫస్ట్ కాన్పు కదా వాళ్ళే చూపించుకొని అని అనుకుంటారు. కానీ పిల్లలు పుట్టిన తర్వాత మన్మడు మన్మరాలు వాళ్ళకి వచ్చిన తర్వాత నాయనమ్మ అమ్మమ్మ అనే పిలుపుకి చాలా తేడా ఉంటది. అక్కడ ఆమెను పిలుస్తారు, ఇక్కడ ఏమని పిలుస్తారు. కానీ ఇప్పటికున్నది ఈమె దగ్గర. ఇక్కడ నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి బ్యాంబినో ఉప్మా చేస్తున్నా.